ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభ రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు। కేంద్రం ఖరారు చేసిన కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు। జల వివాదం విషయంలో పార్లమెంట్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్। ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభ రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు। కేంద్రం ఖరారు చేసిన కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు। జల వివాదం విషయంలో పార్లమెంట్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్। అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు। శేఖర్, తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించినటువంటి అంశం మీద నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది। నదీ జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా బోర్డు పరిధిలోకి తెస్తూ గెజిట్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా నిర్మించబోయేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు వచ్చిన తర్వాతనే పనులు జరపాలంటూ కూడా చెప్పింది। ఇక ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించినటువంటి అంశం మీద ఇటు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి విజ్ఞప్తులు కావచ్చు, ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు। ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదికను జలశక్తి శాఖ పరిగణలోకి తీసుకొని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడము, ముసాయిదాలు ఇప్పటికే 2 రాష్ట్రాలకు పంపించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించేటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా గెజిట్ విడుదల చేసిందంటూ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా ఆరోపణలు చేస్తూ ఉన్నారు। అదేవిధంగా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది। ఇక కృష్ణా నదీ జలం మీద, కృష్ణా బేసిన్ మీద 36 ప్రాజెక్టులు, అదేవిధంగా గోదావరి మీద 70కి పైచిలకు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది వచ్చే విధంగా జీవో కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలన్నిటికీ కూడా డిపిఆర్లు ఇవ్వాలి, తెలంగాణ ప్రభుత్వం కడుతున్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా డిపిఆర్లు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి। ఇక గెజిట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది। కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, జలశక్తి శాఖకు కావచ్చు, ట్రిబ్యునల్లో కావచ్చు ఫిర్యాదులు చేసినప్పటికీ, విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ వీటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా గెజిట్ విడుదల చేయడం, అది కూడా ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే విధంగా గెజిట్ ఉంది అన్నది వీళ్ళు ఆరోపణ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ప్రస్తుతం సీఎం అధ్యక్షతన అత్యవసర భేటీ జరిగింది। పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగుతా ఉంది। నదీ జలాలకు సంబంధించినటువంటి గెజిట్ మీదనే చర్చ జరుగుతూ ఉంది। రాబోయేటువంటి ఏదైతే
పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డిమాండ్ చేసే విధంగా తెలంగాణ గొంతుక వినిపించే విధంగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి ఈ మీటింగ్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్. నదీ జలాలపై గెజెట్ విడుదల చేయడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతుంది. ఇందుకు సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా కూడా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 19 నుండి పార్లమెంట్ సమావేశంలో గెజెట్ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ను లేవనెత్తుతున్నారు. జల వివాదంపై సంయుక్త కార్యదర్శి కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్థి క్లారిటీ ఇచ్చారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిపై గెజెట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించిన ఆయన విభజన చట్ట ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని, సెక్షన్ 84 ప్రకారం 2 నదులు యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి పరిధి నోటిఫై చేయాల్సి ఉందని సంజయ్ అవస్థి పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎంలు పాల్గొన్నారు అని వెల్లడించారు. Background, I would just like to brief you about the background, since I presume that a number of reporters who are present here, जो आप पत्रकार लोग यहाँ पे मौजूद हैं, वो इन विषयों से वाकिफ होंगे. They would be familiar with the issues of the आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट 2014, किस तरीके से जो ग्रेटर आंध्र या जो यूनिफाइड आंध्र प्रदेश था वो उसका वो बंटवारा हुआ.